అమెరికా ప్రభుత్వం ఎందుకని పూర్తిగా ఆగిపోతుంది? అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకి ఎందుకు జీతాలు ఇవ్వడం లేదో 1 మినిట్ లో ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా ప్రభుత్వానికి డబ్బు కేటాయింపు విషయంలో ఒప్పందం రాకపోవడంతో షట్ డౌన్ మొదలైంది. రిపబ్లికన్స్ పార్టీ, డెమోక్రాట్స్ పార్టీ వాళ్ళు ఆరోగ్యానికి పెట్టే సబ్సిడీ విషయంలో గొడవ పడుతున్నారు. దీని వల్ల సుమారు 7.5 లక్షల ఉద్యోగులు ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నారు. చాలా సేవలు ఆగిపోయాయి. పబ్లిక్ పార్కులు, మ్యూజియంలు, మాన్యుమెంట్లు కూడా మూసేశారు. ప్రధానంగా అఫోర్డబుల్ కేర్ యాక్ట్ స్కీమ్ లో ఇన్సూరెన్స్ సబ్సిడీలు ఇవ్వాలా వద్దా అనేదే ఇక్కడ గొడవ. ప్రతిరోజు ఈ టెన్షన్ వల్ల అమెరికా దాదాపు $400 మిలియన్ నష్టం వస్తుంది. డెమోక్రాట్స్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సబ్సిడీలు ఆగిపోతే ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా పెరిగిపోతుందని, దీనితో ప్రజలకు ఇబ్బంది అవుతుందని అన్నారు. కానీ ఇక్కడ రిపబ్లికన్స్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవి వలసల వాళ్ళకి ఆరోగ్యానికి ఫ్రీ గిఫ్ట్ లా ఇస్తున్నారని, దేశానికి భారం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ ప్రకారం ప్రతిరోజు $400 మిలియన్ ఖర్చు అవుతున్నాయి. 7.5 లక్షల ఉద్యోగాలు పనిచేయడం లేదు. కానీ ఆర్మీ వాళ్ళు, బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి ముఖ్యమైన వాళ్ళు జీతం లేకుండానే పనిచేస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ లో 44,800 ఉద్యోగాల్లో 11,300 మందిని ఇంటికి పంపేశారు. దీంతో రూల్స్ చేయడం, తనిఖీలు చేయడం, పర్యవేక్షణ అన్ని స్లో అయిపోయాయి. గతంలో ట్రంప్ టైంలో 2018-19 లో షట్ డౌన్ 35 రోజుల పాటు కొనసాగింది. అదే అమెరికా హిస్టరీలో లాంగెస్ట్ షట్ డౌన్. చూడాలి మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే వీడియో నోటిఫికేషన్ వస్తుంది.